హలో అండి. ఈ వీడియోలో నేను తెలుగువారి సాంప్రదాయ వంటకం మరియు మన ఇంటి పండగలకు శుభకార్యాలకు చేసుకునే చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈ పులిహోర పుల్లంగా, కారంగా, అక్కడక్కడ వేరుశనగ పప్పులు పంటి కింద పడుతూ కమ్మగా భలే రుచిగా ఉంటుంది. దీనికి నేను వేసినట్లు ఒక సింపుల్ మసాలా పౌడర్ వేసుకుంటే మన గుడిలో ఇచ్చే ప్రసాదం లాగే ఉంటుంది. ఈ రుచికరమైన పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 100 గ్రాముల చింతపండులో నీళ్లు పోసి నానబెట్టి పక్కనుంచండి. 3 కప్పుల వేడి అన్నంలో 2 రబ్బలు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పచ్చి వేరుశనగ నూనె వేసి కలిపి పక్కనుంచండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ ఆ రైస్ లోకి దిగి బాగుంటుంది. ఇప్పుడు మసాలా పొడి కోసం 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు మినపప్పు, 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా 4-5 ఎండుమిరపకాయలని ఒక కళాయిలో డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా వేపి పక్కన ఉంచుకోవాలి. ఈ వేపిన మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లో పోసి ఆరబెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 5-6 పచ్చిమిరపకాయలు వేసి గుజ్జుని బాగా చిక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా వేపుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా నూరి పెట్టుకోండి. కూరలోకి తిరగమాత కోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె పోసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఇంకా 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని దీంతో పాటు చిటికెడు ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు తుంచి ఆ నూనెలో ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు కూడా వేసి చింతపండు గుజ్జు వేసుకొని మీకు టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపినాక ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుడి స్టైల్ పులిహోర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.